హాయ్ మై డియర్ ఆస్పిరెంట్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ప్లేస్టోర్లోకి వెళ్ళి మన ఛానల్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ ఛానల్ని ఫాలో కండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ని మరియు టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో కండి. ఓకే, అందరికీ మరి ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాల గురించి డిస్కస్ చేద్దామండి. మరి ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలు ఏమిటి అంటే, మనందరికీ తెలుసు కరెంట్ అఫైర్స్ను మనం రోజువారీ డైలీ వారీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఈరోజు ఏప్రిల్ 17 అండి. ఏమిటి అంటే ఏప్రిల్ 17. ఈ ఏప్రిల్ 17 ఏమిటి అంటే మన మాజీ భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి, భారతదేశానికి రెండవ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన గొప్ప తత్వవేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వక్త, గొప్ప విద్యావేత్త, గొప్ప ఉపాధ్యాయుడిగా చెప్పుకునే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతిగా జరుపుకుంటామండి. ఏప్రిల్ 17 ఎవరి వర్ధంతి అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి. మనందరికీ తెలుసు, గ్రేట్ ఫిలాసఫర్గా చెప్పుకోవచ్చు, గొప్ప తత్వవేత్తగా చెప్పుకుంటాం, గొప్ప రాజనీతిజ్ఞుడిగా చెప్పుకుంటాం. మరి ఈయన యొక్క బోధనలు కావచ్చు, ఈయన యొక్క ఆదర్శాలు, ఐడియాలు కావచ్చు, ఈయన యొక్క తత్వం కావచ్చు, ఇప్పటికీ కూడా మనం ఆచరణలో ఆచరిస్తూ ఉన్నాం. ఇంకా భావితరాలు కూడా ఈయన యొక్క మార్గాన్ని ఆచరించాలి, ఈయన యొక్క తత్వాన్ని ఫాలో కావాలనే ఉద్దేశంతో అధికారికంగా ఈయన యొక్క జన్మదినాన్ని మరియు ఈయన యొక్క వర్ధంతిని మన భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మనకి ఈయన జయంతి తెలుసండి. ఏమిటి అంటే ఈయన యొక్క జయంతి ఎప్పుడు అంటే సెప్టెంబర్ 5 ఏం జరుపుకుంటామో మనందరికీ తెలుసు. ఈయన యొక్క జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5 ఈయన యొక్క జయంతిగా చెప్పుకుంటామండి. సెప్టెంబర్ 5 మనందరికీ తెలిసి ఏం జరుపుకుంటాం, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అండి. ఈయన యొక్క జయంతినేమో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. మన దేశవ్యాప్తంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, నేషనల్ టీచర్స్ డేగా జరుపుకుంటాం. ఈయన యొక్క వర్ధంతి ఎప్పుడు అంటే ఏప్రిల్ 17గా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 17న ఈయన యొక్క వర్ధంతి. మనందరికీ తెలుసు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే తమిళనాడు అండి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని తిరుత్తని అనే ప్రాంతంలో ఈయన జన్మించాడండి. తిరుత్తని అనే ప్రాంతంలో 1888 సెప్టెంబర్ 5న జన్మించాడండి. సెప్టెంబర్ 5న జన్మించాడు. మొదటగా ఈయన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం జరిగిందండి. ఈయన మొదటగా ఉపాధ్యాయ వృత్తిని ప్రొఫెసర్గా పనిచేశాడు. మొదటగా ఆయన ఎక్కడ అంటే కలకత్తా యూనివర్సిటీలో పనిచేశాడండి. కలకత్తా యూనివర్సిటీలో 1921 నుండి 31 వరకు కలకత్తా యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్గా పనిచేశాడు. మనందరికీ తెలుసు ఆయన తర్వాత కాలంలో ఆంధ్ర యూనివర్సిటీలో మరియు బెనారస్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు. ఆంధ్ర యూనివర్సిటీ మరియు బెనారస్ యూనివర్సిటీలో వీసీగా కూడా వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా చూసుకున్నట్టయితే మన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా చెప్పుకోవచ్చండి. భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, వైస్ ప్రెసిడెంట్గా ఈయన బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉపరాష్ట్రపతిగా ఆయన పనిచేశారంటే 1952 నుండి 62 వరకు అండి. 1952 నుండి 62 వరకు బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఈయన ఉపరాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది, వైస్ ప్రెసిడెంట్గా. మరియు అదేవిధంగా రెండవ రాష్ట్రపతిగా కూడా ఈయన ఎప్పుడు బాధ్యతలు చేపట్టాడు అంటే 1962లో చేపట్టాడండి. 1962 నుండి 67 వరకు ఈయన రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. మరి ఎవరు అంటే మన గొప్ప తత్వవేత్తగా చెప్పుకుంటాం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఈయన ఎప్పుడు మరణించారు అంటే 1975 ఏప్రిల్ 17న మరణించడం జరిగిందండి. 1975 ఏప్రిల్ 17న మరణించాడు. ఇంకా మనకు తీసుకున్నట్టయితే ఆయన యొక్క ప్రముఖ గ్రంథాలు మనకు రెగ్యులర్గా రిపీటెడ్గా అడుగుతున్నారండి. ఆయన యొక్క రచనలుగా చెప్పుకోవచ్చు, గొప్ప రచయితగా కూడా మనం చెప్పుకుంటాం. ఎవరిని అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని. ఆయన యొక్క ప్రముఖ రచనలు, రాధాకృష్ణన్ గారి రచనలు కనుక మనం తీసుకున్నట్టయితే ఏముంటాయి ఇంపార్టెంట్ అంటే ద ఇండియన్ ఫిలాసఫీ అండి. ద ఇండియన్ ఫిలాసఫీ అనేది ఈయన యొక్క ప్రముఖ రచనగా చెప్పుకుంటాం. ఇంకా ఏమిటి అంటే ద ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ అండి. ద ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ అనేది కూడా ఈయన యొక్క ప్రముఖ రచనగా చెప్పుకుంటాం. ద ఫిలాసఫీ ఆఫ్ ఉపనిషత్స్ అండి. ద ఫిలాసఫీ ఆఫ్ ఉపనిషత్, ఫిలాసఫీ ఆఫ్ ఉపనిషత్స్ అనే గ్రంథం కూడా ఈయనది ఇంపార్టెంట్ గ్రంథంగా చెప్పుకుంటాం. ఎవరిది అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. మరి రాజకీయ పరంగా మరియు విద్యాపరంగా ఆయన చేసిన సేవను గుర్తించి మన భారత ప్రభుత్వం మన భారతదేశంలో ఇచ్చే అత్యున్నతమైన పురస్కారమైన భారతరత్నను కూడా ఈయనకు ప్రదానం చేయడం జరిగిందండి. మరి ఈయనకు భారతరత్నను ఎప్పుడు అందించారు మన భారత ప్రభుత్వం అంటే 1954లో
ప్రదానం చేయడం జరిగిందండి. మనందరికీ తెలుసు మన భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం అని దేన్ని అంటామంటే భారతరత్న. ఎప్పుడు ప్రారంభించింది మన భారత ప్రభుత్వం అంటే 1954లో ప్రారంభించింది. 1954లో మొదటిసారిగా ఎంతమందికి ఇచ్చారంటే ముగ్గురికి అందించడం జరిగింది. ఆ ముగ్గురులో రాధాకృష్ణన్ గారు కూడా ఉన్నారండి. ఆ ముగ్గురులో రాధాకృష్ణన్ గారు ఉన్నారు. ఇంకా ఇద్దరు ఎవరు అంటే మనందరికీ తెలుసు డాక్టర్ సివి రామన్ గారు అండి. ప్రముఖ ఫిజిక్స్ శాస్త్రవేత్తగా చెప్పుకోవచ్చు, భౌతిక శాస్త్రవేత్తగా చెప్పుకోవచ్చు. మన భారతదేశం నుండి నోబెల్ పొందిన వ్యక్తిగా కూడా ఆయనను చెప్పుకుంటాం, సివి రామన్ గారిని. అదేవిధంగా ఇంకా ఎవరుంటే రాజగోపాలాచారి అండి. రాజగోపాలాచారి ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా మొదటి భారతీయ స్వతంత్రానంతరం మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా కూడా ఆయనని చెప్పుకుంటాం, రాజగోపాలాచారి. ఈ ముగ్గురికి మొదటిసారిగా మన భారత ప్రభుత్వం భారతరత్న అందించింది. మరి ఆ ముగ్గురు కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగానే చెప్పుకుంటాం. ముగ్గురి పేరు కూడా మొదటి లెటర్ ఆర్ తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి వీరిని R3గా చెప్పుకుంటామండి. R లేదా R3గా వీరిని చెప్పుకోవచ్చు. మరి అందులో రాధాకృష్ణన్ గారు కూడా ఉన్నారు, మన భారతదేశానికి చెందిన గొప్ప తత్వవేత్తగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అమెరికా దేశంలో ఇచ్చే ఆధ్యాత్మిక రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమైన టెంపుల్టన్ పొందిన ప్రైజ్ పొందిన వ్యక్తిగా కూడా ఈయన గుర్తింపు పొందడం జరిగింది. టెంపుల్టన్ పొందిన మొదటి భారతీయుడిగా చెప్పుకుంటాం. అంటే ఈయన కంటే ముందు మదర్ తెరీసా గారు అందుకున్నారు, కానీ ఆమె జన్మత భారతీయురాలు కాదు కాబట్టి భారతదేశం నుండి మొదటిసారిగా అందుకున్న వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని చెప్పుకుంటామండి. 1975 ఆయన చనిపోయే సంవత్సరంలోనే ఆయనకు ఈ ఆధ్యాత్మిక రంగంలో తత్వ విభాగంలో ఇచ్చే టెంపుల్టన్ ప్రైజ్ను అందించడం జరిగింది. ఆధ్యాత్మిక నోబెల్గా చెప్పుకుంటారండి. అంటే ఆధ్యాత్మిక రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం కాబట్టి దీన్ని ఆధ్యాత్మిక నోబెల్ అంటాం. జాన్ టెంపుల్టన్ పేరు మీదుగా అమెరికా దేశం వారు దీన్ని అందించడం జరుగుతుంది. ఈ అవార్డును కూడా ఈయన అందించడం జరిగింది. మరి ఉపాధ్యాయ వృత్తికి ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రతి సంవత్సరం కూడా మన భారత ప్రభుత్వం 1962 నుండి 1962 నుండి ఆయన యొక్క జన్మదినాన్ని దేనిగా జరుపుకుంటున్నామండి? జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారంటే అక్టోబర్ 5న జరుపుకుంటారు. అక్టోబర్ 5న నిర్వహించడం జరుగుతుందండి. ఓకే, ఇది రాధాకృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయడం జరిగిందండి. వార్తల్లో మనం చూస్తూనే ఉంటాం. ఈ రోజు ఆయన వర్ధంతి ఏప్రిల్ 17 ఆయన వర్ధంతిగా చెప్పుకోవచ్చు. ఆయన జయంతి ఎప్పుడంటే సెప్టెంబర్ 5 నేషనల్ టీచర్స్ డేగా జరుపుకుంటామండి. ఓకే, నెక్స్ట్ వార్తల్లో నిలిచిన ఇంకొక వ్యక్తి బిఆర్ గవాయి అండి. బిఆర్ గవాయి, భూషణ్ రామకృష్ణ గవాయిగా చెప్పుకోవచ్చు. బిఆర్ గవాయి వార్తల్లో ఎందుకు నిలిచాడు, ఏ విధంగా నిలిచాడంటే ప్రస్తుతం ఈయన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నాడు. సుప్రీంకోర్టులో మన అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో మరి తదుపరి అంటే సీనియారిటీ ప్రకారం నెక్స్ట్ మన భారత ప్రధాన న్యాయమూర్తిగా, మన సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులు కాబోతున్నారు అంటే బిఆర్ గవాయి అంటే మనం ఎందుకు చెప్తున్నామంటే నిన్న ఏప్రిల్ 16న సీనియారిటీ ప్రకారం ప్రస్తుతం ఉన్న ఎవరు సిజేఐ అండి. ప్రస్తుతం ఉన్న సిజేఐ గారు సంజీవ్ ఖన్నా గారు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వానికి ఈయన పేరుని సిఫారసు చేయడం జరిగిందండి. మరంటే మనకు తెలుసు 1975 నుండి ఇప్పటి వరకు కూడా ఏమిటంటే సీనియారిటీ న్యాయమూర్తుల్లో అత్యంత సీనియారిటీ కలిగిన వ్యక్తిని మన భారత ప్రభుత్వం మన మంత్రిమండలి ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఎవరిని నియమిస్తాడంటే సీనియారిటీ ప్రకారం అండి అత్యధిక సీనియర్ని నియమిస్తారు. మరి దాని ప్రకారం తదుపరి 52వ సిజేఐగా ఎవరు నియమితులు కానున్నారు అంటే బిఆర్ గవాయి అండి. బిఆర్ గవాయి ఏ రాష్ట్రం ఈయనదంటే మహారాష్ట్ర అండి. మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించాడు. ఇప్పుడు మన భారత సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నాడు. మరి ఎన్నవ సిజేఐ కాబోతున్నాడు అంటే 52వ సిజేఐ. మన ప్రభుత్వం ఆమోదించడం లాంఛనమే అని చెప్పుకోవచ్చు. నిన్న రీసెంట్గా 51వ సిజేఐగా ఉన్న ఎవరైనా సంజీవ్ ఖన్నా అండి. సంజీవ్ ఖన్నా గారు 51వ సిజేఐ సంజీవ్ ఖన్నా గారు ఆయన నేతృత్వంలోని కొలీజియం ఏం చేసిందండి? కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగింది. ఎన్నవ సిజేఐగా? 52వ సిజేఐగా. ఈ సంజీవ్ ఖన్నా గారు మరి ఈయన యొక్క పదవీ కాలం ఎప్పుడు అంటే 2025 మే 13న ముగుస్తుందండి. అంటే నెక్స్ట్ మంత్ వచ్చే నెలలో ఈయన పదవీ కాలం ముగుస్తుంది. కాబట్టి ఒక నెల ముందే ఏం చేస్తారంటే నెక్స్ట్ తదుపరి సిజేఐని నామినేట్ చేయడం జరుగుతుంది. ఎంపిక ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఓకే, తదుపరి సిజేఐగా ఎవరు కానున్నారు అంటే 52వ సిజేఐగా బిఆర్ గవాయి అండి. 52వ సిజేఐ. ఈయన ప్రత్యేకత ఏమిటంటే రెండవ దళిత సిజేఐగా రికార్డుకి ఎక్కనున్నారండి. అంటే ఇప్పటి వరకు 51 మంది పనిచేశారు. అందులో ఒకే ఒక్క వ్యక్తి దళిత సిజేఐగా ఎంపికయ్యారండి. దళిత
వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఎంపికయ్యాడు. ఆయన మొదటి వ్యక్తి, ఈయన రెండవ వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మరి భారత సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన మొదటి దళిత వ్యక్తి ఎవరు అంటే మనకు తెలుసండి, కేజీ బాలకృష్ణన్ అండి. కేరళ రాష్ట్రానికి చెందిన కేజీ బాలకృష్ణన్ గారు మొదటి దళిత సిజేఐగా మనం మొదటి ప్రధాన న్యాయమూర్తిగా చెప్పుకుంటాం. 2007 నుండి 10 వరకు ఆయనే మన భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నవ అండి 37వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. ఆయన తర్వాత రెండవ దళిత వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకోబోతున్నాం, బిఆర్ గవాయి అండి. ఏ రాష్ట్రకు చెందిన, మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మన బాంబే హైకోర్టులో చాలా సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా పనిచేశాడు. 1985లో అండి 1985లో ఈయన న్యాయవాదిగా రిజిస్టర్ కావడం జరిగిందండి. ఎప్పుడు అంటే న్యాయవాదిగా రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా చాలా సంవత్సరాల పాటు బాంబే హైకోర్టులో పనిచేయడం జరిగింది, బొంబాయి హైకోర్టులో. మరి 2005లో ఈయన బొంబాయి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా రిజిస్టర్ కావడం జరిగింది. ఇంకా తర్వాత సుప్రీంకోర్టులో ఎప్పుడు చేరాడంటే 2019 మే 23న అండి. సుప్రీంకోర్టులో 2019 మే 23న ఈయన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. బిఆర్ గవాయిగా చెప్పుకోవచ్చు. మరి ఈయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అండి మే 14న బాధ్యతలు చేపడతాడండి. 2025 మే 14న బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఎప్పటి వరకు ఈయన పదవిలో ఉంటాడంటే 2000 కేవలం 6 నెలల పాటే పదవిలో ఉంటాడండి. ఎందుకు అంటే ఆయన 65 సంవత్సరాల కాలం, 65 సంవత్సరాల వయసు పూర్తవుతుంది కాబట్టి మనకు తెలుసు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా, ప్రధాన న్యాయమూర్తులుగా వయసు ఎంత అంటే 65 సంవత్సరాలుగా చెప్పుకుంటాం. కాబట్టి 2025 నవంబర్ 23న ఆయన పదవీ కాలం ముగుస్తుందంటే, అంటే కేవలం 6 నెలలు పదవిలో ఉంటాడని చెప్పుకోవచ్చు. ఎవరు ఆయన అంటే బిఆర్ గవాయిగా చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టుకు ఎన్నవ న్యాయమూర్తిగా రాబోతున్నారు అంటే సుప్రీంకోర్టుకు 52వ ప్రధాన న్యాయమూర్తిగా 52వ ప్రధాన న్యాయమూర్తిగా రాబోతున్నారండి. 52వ సిజేఐ. 51 ఎవరండి? 51 మనందరికీ తెలుసు, సంజీవ్ ఖన్నా అండి. సంజీవ్ ఖన్నాగా చెప్పుకోవచ్చు. మరి సుప్రీంకోర్టును మన భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే ఈ సుప్రీంకోర్టు మొదటగా బ్రిటిష్ కాలంలోనే ఏర్పాటైందండి. మొదటగా సుప్రీంకోర్టును ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో రెగ్యులేటింగ్ యాక్ట్ మనందరికీ తెలుసు 1773లో వచ్చిన రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో మొదటిసారి సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగిందండి. బ్రిటిష్ కాలంలో 1774లో ఈ సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. మరి ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో ఏర్పాటు చేశారండి. మొదటిసారిగా భారతదేశంలో సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఫోర్ట్ విలియంలో 1774లో ఏర్పాటు చేయడం జరిగింది. 1+3 అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సుప్రీంకోర్టు అంటే 1774లో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పనిచేశారంటే ఎలీజా ఇంఫే అండి. ఎలీజా ఇంఫే గారు, బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి. ఎలీజా ఇంఫే మొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఇంకా తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం అండి 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏం చేశారంటే ఒక ఫెడరల్ కోర్టును, దాని స్థానంలో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కలకత్తా నుండి ఎక్కడికి మార్చారండి? న్యూఢిల్లీకి మార్చడం జరిగిందండి. న్యూఢిల్లీకి మార్చారు. ఎప్పుడు అంటే 1937లో అండి. 1935 యాక్ట్ ప్రకారం 1937లో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికి తరలించారు ఈ కోర్టును అంటే న్యూఢిల్లీకి తరలించడం జరిగింది. ఇంకా తర్వాత మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1950 జనవరి 28న అండి, జనవరి 28న ఈ కోర్టును, సుప్రీంకోర్టును మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగిందండి. సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం, ఫెడరల్ కోర్టు స్థానంలో దేన్ని ఏర్పాటు చేశారు? ఇప్పుడున్న సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది 1950 జనవరి 28న. మరి ఈ స్వతంత్రానంతరం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మనకు మొదటి సుప్రీంకోర్టుగా ఎవరిని చెప్పుకుంటామంటే హెచ్జే ఖానియా అండి. హెచ్జే ఖానియా, హరిలాల్ జఖానియాగా చెప్పుకోవచ్చు అండి. భారతదేశానికి అంటే రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మొదటి ప్రధాన న్యాయమూర్తిగా, మొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరిని చెప్పుకుంటామంటే హరిలాల్ జఖానియా అని చెప్పుకుంటామండి. హెచ్జే ఖానియాను మొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఈయనను చెప్పుకోవడం జరుగుతుంది. హెచ్జే ఖానియాగా చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఈ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వారిలో ఇద్దరు తెలుగువారు కూడా ఉన్నారండి. ఇద్దరు తెలుగువారు ఉన్నారు. అందులో మొదటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే కోకా సుబ్బారావు అండి. కోకా సుబ్బారావు గారిని మొదటి వ్యక్తిగా చెప్పుకుంటాం. 1966-67 అండి. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా మనం ఈయనను చెప్పుకోవచ్చు అండి. కోకా సుబ్బారావు గారు 1966-67గా చెప్పుకోవచ్చు. రెండో వ్యక్తి మనందరికీ తెలుసు, 48వ సీజేగా పనిచేసిన
ఎన్వి రమణ అండి, నూతలపాటి వెంకటరమణగా చెప్పుకోవచ్చు. ఎన్వి రమణగా చెప్పుకోవచ్చు. ఈయన 2021 నుండి 22 వరకు పనిచేసిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు నూతలపాటి వెంకటరమణ. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ వారికి ఇంకా ఇంపార్టెంట్ అండి. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన ఇద్దరు తెలుగు వారు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరు అంటే కోకా సుబ్బారావు అండ్ ఎన్వి రమణగా చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇంకా ఏమిటి అంటే ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పటి వరకు మన భారతదేశంలో ఏ మహిళ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టలేదు. మరి మొదటిసారిగా ఒక మహిళ బాధ్యతలు చేపట్టనుంది. మరి ఎవరు చేపట్టనున్నారు అంటే ఆ అవకాశం ఎప్పుడు రానుంది ఆమెకంటే 2027లో అండి. 2027లో భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పనిచేయలేదు. ఈమె మొదటి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎవరు ఆమె అంటే బివి నాగరత్న అండి. బివి నాగరత్న ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తుంది. సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు బివి నాగరత్న. ఓకే, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఏమంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి కూర్పు ఎలా ఉంటుందంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, ఒక సిజేఐ మరియు 33 న్యాయమూర్తులు ఉంటారండి. 33 న్యాయమూర్తులు. వీరిని ఎప్పుడు పెంచారు? 31 నుండి 33 కంటే 2019లో అండి, 2019లో పెంచడం జరిగింది. ప్రజెంట్ ఓవరాల్గా 34 మంది ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులు ఉంటారు. మరి ఈ 33 మంది ప్రస్తుతం న్యాయమూర్తుల్లో 2 మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. అందులో ఎవరు అంటే ఒకరు బివి నాగరత్న, రెండవ మహిళా న్యాయమూర్తి ఎవరు అంటే బేలా త్రివేది అండి. బేలా త్రివేదిగా చెప్పుకోవచ్చు. ఓకే, వీరిద్దరు ఉన్నారండి. ఇది అంటే సుప్రీంకోర్టుకు అంటే ఇటీవల మన కొలీజియం ఎవరిని సిఫారసు చేసింది తదుపరి సీజేఐగా 52వ సీజేఐగా అంటే బిఆర్ గవాయి అండి. బిఆర్ గవాయిగా చెప్పుకోవచ్చు. బిఆర్ గవాయి. ఓకే, 52వ సీజేఐ. ప్రజెంట్ పనిచేస్తున్నది ఎవరు అంటే సంజీవ్ ఖన్నా. ఆయన పదవీ కాలం ఎప్పుడు ముగుస్తుంది అంటే మే 13న ముగియనుంది. ఓకే, ఇది మనకు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా కరెంటు పాలిటీగా కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజీగా మనం చెప్పుకుంటాం. ఎక్కడ ఉంది ఇదంటే లండన్లో ఉందండి. లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచంలోనే ప్రసిద్ధమైన సుప్రసిద్ధమైన 40,000 మంది డాక్టర్లు దీనిలో రిజిస్టర్ అయినారండి. 40,000 మంది వైద్యులు దీనిలో రిజిస్టర్ అయినారని చెప్పుకోవచ్చు. ప్రసిద్ధ ప్రతిష్టాత్మక కాలేజీగా చెప్పుకోవచ్చు రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్. మరి ఇంతటి ప్రతిష్టాత్మకమైన రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్కు ఈ కళాశాలకు దీని షార్ట్ ఫామ్ ఏమిటంటే ఆర్సిపిగా చెప్పుకుంటామండి, రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్. మరి దీనికి ప్రెసిడెంట్గా ఇంతమందిని సమన్వయపరిచే ఈ సంస్థకు ప్రెసిడెంట్గా అధ్యక్షురాలిగా మన భారత సంతతికి చెందిన ఒక వైద్యురాలు ఎంపిక కావడం జరిగింది. అంటే ఇప్పటి వరకు మన భారతదేశం నుండి ఈ ఘనత సాధించిన ఏ వ్యక్తి కూడా లేరు. మొదటి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించింది, ఒక మహిళగా రికార్డు సృష్టించింది. అదేవిధంగా ఇండియన్ ఆరిజిన్ ఉమెన్ మరియు భారత సంతతి ముస్లిం మహిళగా కూడా చెప్పుకోవచ్చు. మన భారతదేశం నుండే కాక ఆసియా నుండే ఈ పదవిలోకి ఎంపికైన మొదటి మహిళగా రికార్డు సృష్టించింది. మరి ఎవరు ఆమె అంటే ముంతాజ్ పటేల్ అండి. ముంతాజ్ పటేల్గా చెప్పుకోవచ్చు. వీరి తల్లిదండ్రులది ఎక్కడ అంటే మహారాష్ట్రలోని ముంబై అండి. మహారాష్ట్రలోని ముంబైగా చెప్పుకోవచ్చు ముంతాజ్ పటేల్. మరి వీళ్ళక్కడికి బ్రిటన్ దేశానికి మైగ్రేట్ కావడం జరిగింది. ఈమె అక్కడే ఏ నగరంలో జన్మించిందంటే ల్యాంక్షైర్ అనే నగరంలో జన్మించిందండి. ల్యాంక్షైర్ అనే నగరంలో జన్మించింది. ప్రజెంట్ మాంచెస్టర్ నగరంలో అండి. ప్రజెంట్ ఎక్కడ అంటే గ్రేట్ బ్రిటన్లోని మాంచెస్టర్ అనే నగరంలో ఈమె కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తుందండి. కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్గా చెప్పుకోవచ్చు. మరి ఆమెను బ్రిటన్ ప్రభుత్వం ఎక్కడ నియమించింది అంటే ఈ లండన్లో ప్రతిష్టాత్మకమైన రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్కు ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. దీన్నే మనం షార్ట్ ఫామ్ ఏమంటామంటే ఆర్సిపి అంటాం. ఈమె 123వ ప్రెసిడెంట్గా చెప్పుకోవచ్చు అండి. 123వ ప్రెసిడెంట్. అంటే ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళా డాక్టర్గా చెప్పుకుంటాం. అదేవిధంగా మొదటి భారత సంతతి ముస్లిం మహిళగా చెప్పుకుంటాం. అదేవిధంగా మొదటి ఏసియన్ ఆరిజిన్ ఉమెన్గా కూడా చెప్పుకుంటాం. మొదటి ఆసియా సంతతి మహిళగా కూడా చెప్పుకుంటాం. ఈ పేరు గుర్తుంచుకోండి. వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలుగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ముంతాజ్ పటేల్. ఎక్కడ వీరి పూర్వీకులది అంటే ఈమె ఆర్జిన్ ఎక్కడ అంటే మహారాష్ట్రలోని ముంబైగా చెప్పుకోవచ్చండి. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్ మనందరికీ తెలుసు, మన కేంద్ర రైల్వే మినిస్ట్రీ వాళ్ళు రైల్వే మంత్రిత్వ శాఖ వారు ఒక వినూతనమైన
ఏర్పాటు చేయడం జరిగింది, ఒక కొత్త ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు డబ్బు వినియోగం కోసం, మనీని విత్డ్రా చేసుకోవడం కోసం దేశంలోనే తొలిసారిగా ఒక ఏటీఎంను, ఒక ట్రైన్లో ఏటీఎంను ప్రారంభించడం జరిగింది. దేశంలోనే తొలి ఏటీఎం రైలుగా చెప్పుకోవచ్చండి. దేశంలోని తొలి ఏటీఎం రైలును ఇటీవల నిన్న ప్రారంభించడం జరిగింది. మహారాష్ట్రలో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. అంటే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్లో ఏటీఎంను ప్రారంభించడం జరిగింది. మరి ఎవరు, ఏ రైల్వే జోన్ వారు దీన్ని ప్రారంభించారు అంటే కేంద్ర రైల్వే జోన్ అండి. సెంట్రల్ రైల్వే జోన్ వారు దీన్ని ప్రారంభించడం జరిగింది. కేంద్ర రైల్వే జోన్ అంటే మనందరికీ తెలుసు ఎక్కడ ఉంది, ఇది ముంబైలో ఉందండి. ఈ రైల్వే జోన్ ఎక్కడ అంటే మన భారతదేశంలో ఉన్న 17 రైల్వే జోన్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. మరి ముంబైలోని ఎక్కడ అంటే సిఎస్టీ కేంద్రంగా పనిచేస్తుంది. సిఎస్టీ ముంబై. సిఎస్టీ మీన్స్ ఏమిటి అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్గా చెప్పుకోవచ్చండి. ఛత్రపతి శివాజీ టెర్మినల్ వీరు ప్రారంభించడం జరిగింది. మరి ఈ రైల్వే జోన్ వారు ప్రారంభించిన ఈ ఏటీఎం ఏ రైల్లో ప్రారంభించారంటే, ఏ ఎక్స్ప్రెస్లో ప్రారంభించారంటే పంచావటి ఎక్స్ప్రెస్లో ప్రారంభించడం జరిగిందండి. పంచావటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ప్రారంభించడం జరిగింది. నిన్న ప్రారంభించడం జరిగింది. గతంలోనే దీన్ని ట్రయల్ చేశాం, విజయవంతమైందని మన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించడం జరిగింది. త్వరలో మరిన్ని ట్రైన్స్లో కూడా దీన్ని వినియోగించడానికి అందుబాటులోకి తీసుకొస్తామని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. పంచావటి ఎక్స్ప్రెస్గా చెప్పుకోవచ్చు. మరి ఎక్కడి నుండి ఎక్కడి వరకు నడుస్తుంది పంచావటి ఎక్స్ప్రెస్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న సిఎస్టీ అండి. సిఎస్టీ నుండి అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్ ముంబై నుండి మన్మాడ్ వరకు నడుస్తుందండి. మన్మాడ్ జంక్షన్ వరకు నడుస్తుంది. ఎక్కడ ఉంది మన్మాడ్ జంక్షన్ అంటే నాసిక్లో ఉందండి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కలదు. ఇక్కడికి నడిచే ఈ ట్రైన్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా ఏటీఎంను ఏర్పాటు చేయబడ్డ రైలు ఏమిటి అంటే పంచావటి ఎక్స్ప్రెస్. అందులోని ఒక ఏసీ కోచ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ప్రారంభించారు అంటే అశ్విని వైష్ణవ్ గారు మొన్న ట్రయల్ రన్ ప్రారంభించడం జరిగింది. తర్వాత అధికారికంగా ఏప్రిల్ 16న దీన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఏ రైల్వే డివిజన్ వారు అంటే భుసావల్ రైల్వే డివిజన్ అండి. దీన్ని ఎవరు రూపొందించారు అంటే భుసావల్ రైల్వే డివిజన్ మరియు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మనం ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఉన్న 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. భుసావల్ రైల్వే డివిజన్ మరి ఎవరి సహకారంతో దీన్ని రూపొందించడం జరిగిందంటే భుసావల్ రైల్వే డివిజన్ అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వారు దీన్ని రూపొందించడం జరిగిందండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వారు దీన్ని రూపొందించారు. ఈ ట్రైన్లో ఒక ఏసీ కోచ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది నేషనల్ అఫైర్స్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ టాపిక్ అండి. ఓకే, మీరాబాయి చాను మనందరికీ తెలుసు, మన భారతదేశానికి చెందిన దిగ్గజ వెయిట్ లిఫ్టర్గా చెప్పుకోవచ్చు అండి. దిగ్గజ వెయిట్ లిఫ్టర్. అదేవిధంగా ఒలింపిక్స్లో 2020 ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ కూడా సాధించిన క్రీడాకారిణిగా, గొప్ప క్రీడాకారిణిగా చెప్పుకుంటాం. ఎందుకు అంటే ఇప్పటి వరకు మన భారతదేశానికి ఈ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఇప్పటి వరకు సిల్వర్ మెడల్ అనేది రాలేదు. ఈమె మొదటిసారిగా సిల్వర్ మెడల్ క్లించ్ చేసిందని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఈమె వార్తల్లోకి వచ్చింది? ఈ మన ప్రముఖ వెయిట్ లిఫ్టర్ గారు ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే మన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వారు మొదటిసారిగా మన భారతదేశంలో వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. దీన్నే మనం ఏమంటాం, తెలుగులో ఏమంటామంటే భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్యగా చెప్పుకోవచ్చు. భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్యగా చెప్పుకోవచ్చు. ఈ నెలలోనే ఏర్పాటు చేయడం జరిగిందండి భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య. మొదటిసారిగా గతంలో ఏమిటంటే ఈ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాభివృద్ధిని ఎవరు చూసేవారంటే మన ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ వారు, మన భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగేది. మరి దాని నుండి వేరు చేసి మొదటిసారిగా ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్యకు మొదటి చైర్పర్సన్గా ఎవరిని ఎంపిక చేశారు అంటే మీరాబాయి చాను అండి. ప్రముఖ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మీరాబాయి చానును ఎంపిక చేయడం జరిగింది. ఏ రాష్ట్రానికి చెందిన అంటే మణిపూర్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారిణిగా, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణిగా చెప్పుకోవచ్చు. గతంలో 2020లో టోక్యో ఒలింపిక్స్లో పాల్గొని ఏ మెడల్ సాధించింది అంటే రజత పథకం సాధించిందండి. సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు భారత ఒలింపిక్లో పాల్గొన్న క్రీడాకారులు ఎవరు కూడా మనకు రజత పథకం, వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో రజత పథకం సాధించలేదు. మరి ఈమె మొదటి క్రీడాకారిణిగా, ఈ రజత పథకం సాధించిన మొదటి క్రీడాకారిణిగా చెప్పుకుంటాం. అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్లో పథకం సాధించిన రెండవ భారత క్రీడాకారిణిగా చెప్పుకుంటామండి. రెండవ భారత ఉమెన్గా చెప్పుకుంటాం. అంతకంటే ముందు ఈ క్రీడలో ఎవరు
సాధించారు మరి మనకు మెడల్ అంటే మనందరికీ తెలుసు 2000 సంవత్సరంలో మన తెలుగు తేజం కరణం మల్లేశ్వరి గారు సాధించారండి. 2000లో కరణం మల్లేశ్వరి అండి. ఎక్కడ జరిగిన ఒలింపిక్స్లో అంటే సిడ్నీలో జరిగిన అండి, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్లో ఈమె ఏ మెడల్ సాధించింది అంటే బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగిందండి. బ్రాంజ్ మెడల్, కాంస్య పథకం సాధించింది. ఏ విభాగంలో అంటే 69 కేజీల విభాగం అండి, 69 కేజెస్ విభాగంలో. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత మన భారతదేశానికి వెయిట్ లిఫ్టింగ్లో ఇంకొక మెడల్ వచ్చింది. అది ఎవరు అంటే మీరాబాయ్ చాను అని చెప్పుకోవచ్చు. మరి ఈమె కేటగిరీ ఏమిటంటే 49 కేజెస్ అండి. ఈమె కేటగిరీ 49 కేజెస్గా చెప్పుకోవచ్చు. మరి రీసెంట్గా జరిగిన 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొంది, కానీ మెడల్ సాధించలేదు. ఆమె 4వ స్థానానికే పరిమితం కావడం జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ అంతకంటే ముందు 2018లో అండి, ఒలింపిక్స్ తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న కామన్వెల్త్ గేమ్స్లో కూడా ఈమె 2 సార్లు గోల్డ్ మెడల్ సాధించిందని చెప్పుకోవచ్చు. 2018లో ఎక్కడ జరిగిన అంటే గోల్డ్ కోస్ట్లో అండి. గోల్డ్ కోస్ట్ నగరం మనందరికీ తెలుసు ఆస్ట్రేలియా దేశంలో ఉంది. ఈ గోల్డ్ కోస్ట్ నగరంలో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో గోల్డ్ మెడల్ సాధించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2022లో జరిగిన అండి, 2022లో ఎక్కడ అంటే బ్రిటన్లోని బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో కూడా ఈమె గోల్డ్ మెడల్ సాధించిందంటే ఇప్పటి వరకు ఈ విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ 49 కేజెస్ విభాగంలో కామన్వెల్త్ క్రీడల్లో 2 గోల్డ్ మెడల్ సాధించిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా కూడా ఎవరు చరిత్ర సృష్టించారు అంటే మీరాబాయ్ చాను. మరి ఈ క్రీడాకారిణి మన భారత ప్రభుత్వం సముచిత గౌరవాన్ని కల్పిస్తూ ఆమెను మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కు చైర్పర్సన్గా ఎంపిక చేయడం జరిగింది. ఏ రోజున ఈమె ఎంపిక జరిగిందంటే 2025 ఏప్రిల్ 16న ఈమె ఎంపిక జరిగింది. గతంలో ఈ ఫెడరేషన్ అనేది లేదు. మరి దీన్ని ఏ విభాగంలో చూసేవారంటే అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, భారత అథ్లెటిక్ సమాఖ్య ఆధ్వర్యంలో ఇది కొనసాగేది. మరి మన భారత అథ్లెటిక్ సమాఖ్యను మన భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 1946లో ఏర్పాటు చేసింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉందండి. న్యూఢిల్లీలో ఉంది. ప్రజెంట్ దీనికి డైరెక్టర్గా, ప్రెసిడెంట్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే దీనికి ప్రెసిడెంట్గా, ఈ భారత అథ్లెటిక్ సమాఖ్యకు ప్రెసిడెంట్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే బహదూర్ సింగ్ అండి. బహదూర్ సింగ్ గారు కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి స్పోర్ట్స్ ఈవెంట్స్గా డిస్కస్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ టాపిక్ మనందరికీ తెలుసు, మన తెలంగాణకు చెందిన సింగరేణి ఒక రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. ఏమిటి అంటే 110 సంవత్సరాల చరిత్ర కలిగిన, 105 సంవత్సరాల చరిత్ర కలిగిన మన సింగరేణి తొలిసారిగా రాష్ట్రం వెలుపల బొగ్గు ఉత్పత్తిని అయితే ప్రారంభించింది. మరి ఎప్పుడు ప్రారంభించింది అంటే మనందరికీ తెలుసు ఏప్రిల్ 16న ఈ బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించడం జరిగింది. రాష్ట్రం వెలుపల తొలిసారిగా సింగరేణి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించడం జరిగింది. సింగరేణి క్యాలరీస్ అండ్ కంపెనీస్ లిమిటెడ్ మనందరికీ తెలుసు కదా, SCCLగా చెప్పుకుంటాం. మరి ఇది ఈ 105 సంవత్సరాల చరిత్ర కలిగిన మన సింగరేణి మొదటిసారిగా రాష్ట్రం వెలుపల బొగ్గు ఉత్పత్తి ప్రారంభించింది. మరి ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారంటే ఒకసారి చూద్దామండి. ఒరిస్సా రాష్ట్రం అండి. ఒరిస్సా రాష్ట్రంలోని నైనీ కోల్ మైన్ అండి. నైనీ కోల్ మైన్ వార్తలో నిలిచింది, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలండి. నైనీ కోల్ మైన్లో ప్రారంభించడం జరిగింది. ఏ రోజున ప్రారంభించడం జరిగింది? ఏప్రిల్ 16న ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే దీన్ని వర్చువల్గా మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి. బట్టి విక్రమార్క గారు ప్రారంభించారు. మొదటిసారిగా రాష్ట్రం వెలుపల దీన్ని ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి 9 సంవత్సరాల క్రితం అంటే 2016లోనే దీనికి అనుమతులు మంజూరయ్యాయండి. 2016లోనే శాంక్షన్ కావడం జరిగింది సింగరేణికి ఒప్పందం ఇస్తూ. కానీ పూర్తి అనుమతులు రాలేదు కాబట్టి ఒక 9 సంవత్సరాలు ఆలస్యమైంది. మరి దీన్ని చొరవ చూపింది ఎవరు అంటే కేంద్ర బొగ్గు శాఖ మంత్రి వర్యులుగా చెప్పుకుంటాం మన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తే కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన చొరవ మరియు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఇది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మరి దీని యొక్క సామర్థ్యం ఎంత అంటే 340 మిలియన్ టన్నులు అండి. 340 మిలియన్ టన్నులుగా చెప్పుకోవచ్చు. నైనీ బొగ్గు గని యొక్క సామర్థ్యం 340 మిలియన్ టన్నులు. దీని యొక్క లైఫ్ టైం ఎంత అంటే 38 ఇయర్స్ అండి. 38 సంవత్సరాల వరకు ఇక్కడ నుండి మనం బొగ్గును సేకరించుకోవచ్చు. మరి టార్గెట్గా మన రాష్ట్రం, మన సింగరేణి ఎంత టార్గెట్గా పెట్టుకుంది అంటే ప్రతి సంవత్సరం ఎంత బొగ్గును ఇక్కడ నుంచి సేకరించనున్నారు అంటే 1 కోటి టన్నుల అండి. 1 కోటి టన్నుల బొగ్గును సేకరించనున్నారండి. 1 కోటి టన్నుల బొగ్గును అంటే 10 మిలియన్స్ టన్నులు అండి. 10 మిలియన్ల టన్నుల బొగ్గును సేకరించనున్నారు. ఎన్ని సంవత్సరాల పాటు పనిచేయనుందంటే 38 సంవత్సరాల పాటు ఇది పనిచేయనుందని చెప్పుకోవచ్చు. ఎవరి ఆధ్వర్యంలో అంటే సింగరేణి అండి. సింగరేణిగా చెప్పుకోవచ్చు. ఈ సింగరేణిని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1920లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడంటే కొత్తగూడెంలో ఉందండి. దీని యొక్క
ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెంలో ఉందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ దీనికి సీఎండీగా ఎవరు కొనసాగుతున్నారు అంటే బలరాం గారు కొనసాగుతున్నారండి. బలరాం గారు దీనికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. మరి దీన్ని ఎవరు ప్రారంభించారు నైని అంటే ఎవరు అంటే మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రారంభించడం జరిగింది. ఇంకొక అనౌన్స్మెంట్ కూడా చూడొచ్చండి, ఎందుకంటే ఒరిస్సా రాష్ట్రంలో ఏర్పాటు చేశారు కాబట్టి ఈ నైని ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. 1600 మెగావాట్ల అండి, 1600 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. అంటే తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ఆధ్వర్యంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు నూతన థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అంటే నైనిలో ఏర్పాటు చేస్తున్నారు. అక్కడున్న యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించడానికి మేము ముందుకు వస్తున్నామని చెప్పి ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది. 1600 మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఓకే, ఇది రీజనల్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేయడం జరిగిందండి. ఓకే, ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా చెప్పుకోవచ్చు. మరి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మీ అస్త్రాలకు మరింత పదను పెట్టండి. కొలువుల జాతర అనేది ప్రారంభమైంది. రకరకాల డిపార్ట్మెంట్లో ఖాళీలు అయితే సేకరిస్తున్నారు. అతి త్వరలో మనకు రాబోతుంది మరి నోటిఫికేషన్స్. కాబట్టి కొంచెం మీ ప్రిపరేషన్ సీరియస్ చేయండి. ఓకే, మన యాప్లో మీకు కావాల్సిన ప్రతి కోర్సు కూడా ఉంది. అంటే ఏ ఎగ్జామ్ రాసినా కూడా పోలీస్ ఎగ్జామ్కు సంబంధించిన కోర్సులు ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించినవి, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి అన్ని ఉత్తమమైన కోర్సులు అందించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ను ఫాలో కండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ను ఫాలో కండి. వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో కండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి.